అండి నాకు పెళ్లి కాకముందు అయితే అసలు పొయ్యి మంటేయడం పొయ్యి అనేది అసలు రానే రాదనమాట. అయితే మా అత్తయ్య వాళ్ళు నీళ్లు కాచుకోవడం ఇలాంటి పొయ్యి మీదే చేస్తారు. మా ఇంట్లో అయితే గ్యాస్ అయితే బ్లాస్ట్ అయిందని చెప్పాను కదండి పైపు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇలా రైస్ అనేది పొయ్యి మీదే కుక్ చేస్తూ ఉన్నాం అనమాట. మా అత్తయ్య కుక్ చేస్తూ ఉన్నారు, మధ్య మధ్యలో నేనైతే వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నాను అనమాట. సో పొయ్యి మంటేసేటప్పుడు ఏంటంటే మనం గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకుంటాం, కానీ ఈ పొయ్యిని హ్యాండిల్ చేయడం అనేది నిజంగా చాలా పెద్ద పని అండి. ఎందుకంటే మంట ఎక్కువ పెట్టామనుకోండి అన్నం పొంగిపోతుంది, లేదు మంట తగ్గించేసాం అనుకోండి మంట ఆరిపోతుంది. అదే మన గ్యాస్ అయితే సింపుల్ గా సిమ్ లో పెట్టుకుంటాం కదా, అన్నం వంచేసిన తర్వాత సెకండ్ పెట్టినప్పుడు కూడా అంతే, మంట కొంచెం ఒక పుల్లు ఎక్కువ వేసామంటే మా అన్నం అయితే మాడిపోతుంది అనమాట. అప్పుడు నాకు అనిపించింది సో గ్యాస్కి పొయ్యికి ఎంత తేడా ఉందో. కానీ ఈ పొయ్యి మీద చేసిన వంట టేస్ట్కి గ్యాస్ మీద చేసిన వంట టేస్ట్కి చాలా తేడానే ఉంది. అలాగే కష్టం కూడా ఎక్కువే ఉందన్నమాట. సో అంటే మనం బాగా తెలిస్తే తప్ప ఈ పొయ్యి మీద కుక్ చేయడం అనేది అస్సలు చేయలేము. ఏదో మంటేసి పెట్టడం కాదు, వంట చేయడం అయితే పెద్ద టాస్కే అని నా ఉద్దేశం.